దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మరియు టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మాటి సాంబయ్య గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనా విధానం, నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి, 6 గ్యారంటీలే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా చేగుంట మండల కేంద్ర పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పాలనా విధానం, ఒక్కొక్కటిగా అమలవుతున్న 6 గ్యారంటీలు, ప్రభుత్వం ఏర్పడగానే నిరుద్యోగుల పట్ల కనబరిచిన ప్రభుత్వ చిత్తశుద్ధిలే నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఊట్కూరి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తాయని, అందుకు ప్రతి కార్యకర్త పట్టభద్రుల ఇంటి తలుపు తట్టి ప్రభుత్వం భావితరాల కోసం చేస్తున్న కృషిని వారికి వివరించి పోలింగ్ కేంద్రానికి సమయానికి చేరుకొని కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్, మాజీ ఎంఎంసీ చైర్మన్ రజక ప్రవీణ్ కుమార్, దుబ్బాక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుసేన్ ఉద్దీన్, కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్, మండల యువజన అధ్యక్షులు మోహన్ నాయక్, ఉపాధ్యక్షులు బోయిని శ్రీకాంత్, యువ నాయకులు, సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సెకండ్ పాయింట్లో రావాలి 150లో కొద్దిగా స్టార్ట్ అయింది. 290 ఆర్టీసీ వాళ్ళు దుబ్బాక వాళ్ళు చాలా ముందు వేస్తున్నారు. అది టర్నింగ్ లో విద్యావేత్త, దాదాపు సమాజానికి తెలంగాణ రాష్ట్రం ప్రొడ్యూస్ చేస్తారు. కేవలం ఒకటే సంవత్సరంలో ఒకటి గవర్నమెంట్ యొక్క సిచ్యువేషన్ కోసం ఆలోచన చేసుకోండి. మీరు గ్రాడ్యుయేట్స్ కాబట్టి మీ యొక్క బాధ్యత ఏమిటో ఒక మంచి నాయకులు ఎన్నుకోవాలి. ఎందుకంటే 4 సంవత్సరాలు, రాబోయే 4 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. సో ఈ సమస్యలు, ప్రజల సమస్యలు తీర్చాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీసుకోవడంతోనే గతంలో 10 సంవత్సరాలు మన రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో, రాష్ట్రం ఉన్నప్పుడు ఎదురు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం ఈరోజు నివారణ తీసినప్పుడు దానికి కారణంలో తెలుసు. ఇంతమంది ఈ 4 జిల్లాల, ఉమ్మడి జిల్లాల ఎన్నికలు జరుగుతూ ఉంటే టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి నిలబడి ఒక గ్రాడ్యుయేట్ దొరుకుతుంది కదా. అంటే బీజేపీ వాళ్ళు ఇద్దరు మోడీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను సంస్థ, ఆయన వచ్చింది ఇది ఒక జీవన మనము సమైక్య రాష్ట్రంలో క్రియేట్ చేసింది. మరి తెలంగాణ రాష్ట్రంలో జీవన మళ్ళీ మన సమస్యలు, మన గతంలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో మళ్ళీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికలంటే డబ్బు పడే విషయం, మానవ విలువలే కష్టపడి మనం అందరం అన్న తమ్ముడు కావాలని పిలుచుకుంటాం. రేపు అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరచడం ఖచ్చితంగా ప్రజలు మీ అమూల్యమైన ఓటు నరేంద్ర మోదీ అందరినీ ఓటు అభ్యర్థించడం, ఉపాధ్యాయులకు, గ్రాడ్యుయేట్స్కి చెప్పేకి సంబంధించినటువంటి అంశం. బీజేపీ వాళ్ళు సంవత్సరాలు 7 కోట్లంటే 10 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏ తారీఖు వచ్చేదని గుర్తు. అదే ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఏ తారీఖు